వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాటి యూపీఐ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని, ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ముందుగా నా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మా వైపు నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ గా, అంతకంటే ముందు కరీంనగర్ లో 2004లో జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన తెలంగాణ, వచ్చిన తెలంగాణ ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ ఆనాటి శ్రీ సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 15-16 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించి ఆశీర్వదించి ప్రజాపాలన కొనసాగిస్తాం, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడడం, ఆకాంక్షకు అనుగుణంగా అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలని అమలు చేస్తుంది. జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించి విజ్ఞప్తి చేస్తుంది.